నంద్యాల ఉండొచ్చు. నేను ఐటీ జాబ్ చేస్తుంటాను యాక్చువల్లీ. సో మా అన్నయ్య కూడా ఫార్మింగ్లో మంచిగా బాగుంటుంది, మనం చూసుకోవచ్చు అది ఇది అంటే, సో నేను కూడా చూద్దామని చెప్పి నేను మా అన్నయ్య కలిసి తీసుకున్నాను. 2 కొన్నాం బర్రెలు. ఇది వచ్చేసి 80 పడ్డది, అవతల వచ్చేసి 95,000 పడ్డది. ఇది చెప్పారు వాళ్ళు లైక్ 4 అలా వస్తుందని చెప్పారు. అది కూడా సేమ్ 4 or 5 లీటర్స్ కంపల్సరీ అని చెప్పాడు. 8 అని చెప్పాడు, కానీ మేము చెప్పేది మాత్రం 4 or 5 అనే అన్నాడు. సో ఇదేమో 5 నెలలది, అదేమో 4 నెలలది. ఆ 4 నెలల సుడిదేమో వచ్చేసి 95,000 పడ్డది మాకు. మాకు చెప్పడం 1,20,000 అలా చెప్పాడు. 1,20,000 అలా చెప్పాడు. 1,20,000, 1,40,000 అలా 1,40,000 నియర్ బై చెప్పాడు. మేము తగ్గించుకుంటూ వచ్చి అక్కడ దాకా వచ్చాం. 95 పడ్డది అది. ఇది చెప్పడం మాకు వచ్చేసి 1,20,000 సేమ్. ఇది 1,20,000 చెప్పాడు, బట్ మాకు వచ్చింది మాత్రం అదే ఇంకా 78,000, 78 అరౌండ్ 80 అనుకోండి. ఇది 5 నెలల సుడి, అదేమో 4 నెలల సుడి. సో నంద్యాలలో కాస్ట్లీ కదా, సో కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. మా అన్నకి 12 బర్రెలు ఉన్నాయి, అవి అక్కడ లోకల్లో తీసుకున్నాం. సో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు, మనకి ఎక్కడైనా మంచి రేటు దొరికిద్దా ఏంటి ఏమి అని. సో అలా ఇక్కడికి వచ్చాం అనమాట. ఎర్రగడ్డకైతే ఫస్ట్ టైం రావాలి. మార్కెట్ మంచిగానే ఉంది. చాలా వరకు కొంచెం ఈ దళారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర దంద మాత్రం వాళ్ళకి కమిషన్ ఉన్నట్టుంది. మరి అది అసలు చాలా చీటింగ్ అది. వాళ్ళైతే చీటింగ్. దళారు చేతుల్లో వెళ్ళకుండా మీకు నచ్చిన రేట్ అడిగితే చాలు. దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడిగిన రేట్కి ఫస్ట్ ఆఫ్ రేట్కి వెళ్ళిపోయింది. వాళ్ళు 1,50,000 చెప్పాడు, ఆఫ్ రేట్కి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక 10 అలా పెంచండి, కానీ మరీ ఎక్కువగా పెంచకండి. వాళ్ళు 1,50,000 చెప్పాడని 1,10,000, 1,20,000 అడుగుతారంటే మోసపోతారు, కంపల్సరీ మోసపోతున్నారు రియల్లీ. నేను చూశాను, పొద్దున్న దళారు వచ్చాడు, ఒక పర్సన్ చేతిలో చేయి పెట్టాడు, ఒక 10 రూపాయలు పెట్టాడు ఫస్ట్, తర్వాత 100 రూపాయలు పెట్టి 500 ఇవ్వు, 1,000 ఇవ్వు అంటున్నాడు. తర్వాత మేము అసలు ఆ బర్రె మేము చూపించిన తర్వాత మాకు సూట్ కాలేదు. అడిగితే మేము వాళ్ళకి ఇచ్చాము, ఓనర్కి డబ్బులు అన్నాడు. డబ్బులు ఇవ్వలేదు మాకు, బొక్క, మాకు 1,000 రూపాయలు బొక్క. మోసాలు ఉన్నాయి, దళారులు వాళ్ళు అలానే మోసం చేస్తున్నారు. నన్ను అడిగితే బెస్ట్ ఆఫ్ ద ఆప్షన్ వాళ్ళని అడగకపోవడం మేలు. వాళ్ళకి ఓనర్స్కి కంపల్సరీ లింక్ ఉంది. వాళ్ళు ఏవో ఇట్లా చేతుల కింద చేతులు వేసుకొని ఇట్లా అనుకోవడాలు, అవి మాట్లాడుకోవడాలు, ఈ మాట ఎప్పుడు అనడాలు, ఓకే భయాన పెట్టే మాట్లాడాలా, బెటర్ థింగ్. బట్ నన్ను అడిగితే ఒక ఇండివిజువల్ ఓనరే డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంకో ఓనర్తో మాట్లాడుకోవడం బెటర్. ఓనర్ కాదు, ఓకే వీళ్ళు కూడా రీసెల్లర్స్ లాంటి వాళ్ళే, బట్ అది కూడా బెస్టే అనిపించింది. ఇది 4 నెలల సుడి, 95,000 పడ్డది మాకు. అంతే 4 అంతే 4 వస్తుంది కోటకి. చెప్పడం మాత్రం 15, 14, 18 ఎలా చెప్తారు అనంతరావు. డైరీ ఫామ్ లైక్ పెంచుకుంటూ వెళ్ళేది ఎలా అయితే అలా. నాకు అవన్నీ తెలియదు యాక్చువల్లీ, నాది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అంతే. వెహికల్ మాట్లాడడానికి వెళ్ళాడు యాక్చువల్లీ. ఇస్తుందనే నమ్మకం ఉంది. మా అన్నయ్య చూశాడు, అవేవో సంథింగ్ కింద పొదుగు, సంకలు, బలాలు, ఏవో పేర్లు చెప్పాడు. నాకైతే అసలు ఏం అవన్నీ చూసే తీసుకున్నాం, షైనింగ్ కోసం, లుకింగ్ కోసం. ఎక్కువ రేట్ చెప్పుకోవచ్చని. ఇవి తీసుకెళ్ళిన తర్వాత రిజల్ట్ మంచిగా ఉంటే మళ్ళీ కూడా రావచ్చు, నా ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది తీసుకెళ్ళిన తర్వాత ఏం లాభం లేదు అనుకుంటే అసలు ట్రస్ట్ క్రియేట్ అవ్వదు, నెక్స్ట్ టైం ఇక్కడ రాలేం మళ్ళీ.